నమస్తే మా అందరికి. ఈరోజు అయితే మేము దావత్ చేసుకున్నాం. కనబడ్డది. అందులో కొన్ని ఫన్నీ మూమెంట్స్ బోటి కూర మీకు చూపిద్దామని నేను ఈరోజు మీ ముందుకు వచ్చిన. ఇంటికాడ నాకు టైం పాస్ అవుతలేని మామ దోస్తుని ఫోన్ చేసిన. మామ నాకు టైం పాస్ అవుతలేరా అంటే వాడు అప్పుడు కేసీఆర్ డైలాగ్ వేసింది, ఏం చేద్దామంటావు మరి, ఏదో చేద్దాం రా మీ బాయ్ కాడికి అయితే వస్తున్నారా అంటే సరే అన్నాడు. ఈ సందర్లో నేను మా తమ్ముడు పార్టీ అని ఫోన్ చేసిన. హలో, ఇన్నే పెద్దమ్మ గుడి కాడ ఉన్నానే, పోదాం రారీ, మరి మీరే లేటు. ఇక మా వాడిని ఎక్కించుకోనికి మన దగ్గరికి పోయినా. ఇక తర్వాత మా ఫ్రెండ్ గారి దగ్గరికి పోయినాం. మేము మెల్లగా కలుసుకొని కళ్ళు తాగమని ఫిక్స్ అయినాం. తర్వాత మావాడు అన్న బోటి కూర తెచ్చుకుందామని అన్నాడు. సరే ఇంకేం మనమే బాయికాడ అనుకొని తిందామని ఫిక్స్ అయినాం. తర్వాత కళ్ళు కోసం తాళాలకు పోయినాం. ఒక్క గ్రామంలో కనిపిస్తలేరేమైనా ఉంటారు. గౌడ్ షాప్ మనకి ఎదురుగానే వస్తుంది. కళ్ళు ఉన్నాయే మరి మొత్తం కళ్ళు నా ఇంటి ఆడిపోయారు. మాకు మంచి కళ్ళు కావాలంటే గౌడ్ షాప్ మా కోసం చెట్టు ఎక్కిండు. ఇక ఈ గ్యాప్లో మావాడు ఆడాడ టాలెంట్ చూపించిండు. మీరు కూడా చూడండి వీడియో క్లిప్స్, నచ్చితే బాగుందని కామెంట్ చేయండి. చింటూ బ్రో, అక్కడే మన చింటూ బ్రో కనిపిస్తే పలకరించిన. ఏ గౌడ్ షాప్ కళ్ళు టేస్ట్ ఏమన్నాడు, కళ్ళు అయితే తీయగా ఉంది మరి. నెక్స్ట్ బోటి కోసం అని దుబ్బాక్ మార్కెట్ పోయినాం. బోటి తీసుకొని సాక కిరాణా షాప్ పోయినాం. అక్కడ పోయి వంట సామాన్ తీసుకుని తర్వాత మా బాయికాడికి సీదా వచ్చి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మావాడైతే మంచిగా బోటి కడుగుతుండు. అదే గ్యాప్లో మేము ఇంటికి పోయి పూలు బాసాలు తీసుకొచ్చినాం. మెల్లగా పొయ్యి విరాలు కుదిరించి కట్టెలు తెచ్చి పొయ్యి ముట్టించినాం. బాయికాడ దోసగాలతో వండుకొని తింటే అబ్బా అది వేరే వైపు ఉంటుంది కదా. మామూలుగా ఇంటికాడ తినేదానికన్నా బాయికాడ 2 బుక్కలు ఎక్కువనే తింటాం కదా. ఇక బోళ్ళకు మసి పెట్టకుండా ఎర్రమట్టి రుద్దినాం. లేకుంటే బోళ్ళకు మసి పోకుండా అనుకో ఇంటికాడ మా మసి పెట్టేట్టు పొట్టు పొట్టు దంపుతారు. సరిపోతే ఆడనే బాయికాడ ఉన్న ఉల్లిగడ్డ నేను బీకేసిన. గురువు గారు అది ఏం మొక్క అని వీకిండ్రు. సాహెబ్ గారు ఇది మావాడు కళ్యామాకు తెంపుకొచ్చిండు. అప్పటికే మాకు బాగా ఆకలైంది. ఇక మనోడు బాచిగాడు పుల్లటి మామిడికాయలు కోసిండు. అది పుల్లగా ఉన్నా కూడా మేము కారం ఉప్పు వేసుకొని తిన్నాం. మస్తుంది పుల్లగా. ఇక బోటి ఉడికింది, పొద్దున చేసాం. టగటక మావాడు కోసేసిండు. మాకు కొన్ని వింత వింత కనిపించినాయి అందులో అన్నీగా. పొల్యూటెడ్ ప్లేస్ పై కోయ్ 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 బోటి కోయ్ ఏందంటే గుద్దాలు ఉండదు, ఇంత ఉండదు ముక్క మాట ముక్క చిన్న 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 ఆమెతో గుద్దాలు గరం ఉంది లోపల. దానిలో అంత వేడి ఉందా? అయితే దీన్ని తీసుకెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము బోటి కూర తెచ్చుకున్నాము. ఇప్పుడే పోతాం అవుతుంది. తెలిసిపోతే అయితే కళ్ళు తాగి మొత్తం నాయన చేసి టుడే నీ యొక్క ముక్కలే ఎంజాయ్ పండుగ. సండే ఆదివారం ఇది వాట గుండె పాలపదు గుండె పాల ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేసినాం, పుదీనా కొత్తిమీర కడిగి పెట్టినాం. ఏ బోటి కూర ప్రిపరేషన్ మావాడు బాచిగాడు చెప్తాడు మీకు. ముందుగా పొయ్యి మీద గంజి పెట్టుకుందాం. తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం గరం అయినాక జీలకర్ర, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుందాం. తర్వాత
పసుపు, తర్వాత ఉల్లిగడ్డ మిరపకాయలు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇంకా పసుపు, అల్లం వెల్లిగడ్డ, మనం మొదగాలే ఉప్పు కారం వేసి కలుపుకున్న బోటిని మంచిగా గంజులు వేసి కలపాలి. ఊకే ప్లాస్టిక్ ప్లేట్లలో ఏం తింటామని మా బాయకాడ అరటి చెట్లు ఉంటే అరిటాకులలో తిందామని వాటిని కోసుకొచ్చి వాటిని మంచిగా కడిగినాం. మటన్ మసాలా, కస్తూరి మెంతి వాసన కోసం అని వేసి అది పుదీనా కొత్తిమీర ఆకేసి కొద్దిసేపు ఉడకబెట్టినాం. 2 నిమిషాలు ఆగి దించినాం. అలా 3 కోడిగుడ్లు కూడా వేసుకున్నాం. మా వాడిని టేస్ట్ చూడరా అంటే చెయ్యి కాల్చుకున్నాడు పాపం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇక మేము అన్నీ రెడీ చేసుకొని కూర్చున్నాం. మంచిగా కళ్ళు తాకుంటూ బోటి కూర తింటుంటే స్వర్గం. మావాడు హిందీలో ఏదో డైలాగ్ చెప్పాను. ఇక మాకైతే అర్థం కాలే. నేను తిన్నాక మెల్లగా ఈత పోదామని అన్నారు. పక్కనే కాలువ ఉంటే కాలువలో పోయినాం. ఇక నీళ్ళు మంచిగా పోతున్నాయి. ఇక మేము మంచిగా అక్కడ చిల్ అయినాం. ఇక అక్కడ చేసేపు దుంకినాక మావాడు గమనించిండు. వాడికి పాము మీరు చెప్పిన ఒడ్డు మీద చేయడం. ఇక మళ్ళీ ఈత కొట్టలే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.